ఏంటి అసలు బీజేపీ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? బీజేపీ అనే పార్టీలో నేను చేరినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే కొత్తగా పార్టీలో చేరాడు కాబట్టి ఆ రొటీన్ డైలాగ్ ఏమో అనుకోవద్దు. ఎందుకంటే సమకాలీన రాజకీయ పార్టీల్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ సిద్ధాంతాలు మాత్రమే చెప్తాయేమో కానీ దేశభక్తి గురించి ఎక్కడ నిర్వచనాలు కానీ లేకపోతే నినాదాలు కానీ ఉండవు. నేను ఈ పార్టీలో చేరినప్పటి నుంచి గమనిస్తున్నది ఏంటంటే, భరతమాత ఫోటోకి దండ వేయందే, పార్టీ ఫౌండర్కి వాళ్ళకి సంబంధించి దండ వేయందే, వందే మాత్రంతో మొదలయ్యే కార్యక్రమము జనగణమనతో ముగుస్తుంది. నాయకుడి యొక్క స్పీచ్ తర్వాత 3 సార్లు చెయ్యి పైకెత్తి భారత్ మాతాకి జై అనే నినాదంతో ఒక గూస్ బంప్స్ వచ్చే విధంగా దేశభక్తి ప్రతిబింబించే విధంగా సమావేశాలు జరుగుతాయి. పార్టీ యొక్క సిద్ధాంతం మెట్ల మీద అయితే ఫస్ట్ ఎంట్రీలో, లేకపోతే ఆఫీస్లో ప్రతి గుమ్మం మీద ఎంట్రీలో, డయాస్కి పక్కన అన్ని దగ్గరలో కూడా ఉన్న కామన్ స్లోగన్ పార్టీ యొక్క సిద్ధాంతం బీజేపీది ఏంటంటే కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అంటే నీ స్వార్థం, నీ అభివృద్ధి, పార్టీలో నీకు రావాలనుకునే పదవులు, వాటి కోసం ప్రయత్నం, నువ్వు చేయాలనుకున్న సేవ, ఇవన్నీ కూడా థర్డ్ ప్లేస్లో. ఫస్ట్ కంట్రీ. ఏ రాష్ట్రంలోనే ఇదే నినాదం ఉంది బీజేపీకి. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొత్త నినాదం ఏం పెట్టలేదు. సో దేశం యొక్క గొప్పదనం కోసం రాష్ట్రాలన్నీ సమిష్టిగా అన్ని నాయకత్వాలు, రాష్ట్రానికి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా మొట్టమొదటి దేశం కోసం, ధర్మం కోసం అన్న నినాదం ఏదైతే ఉందో అది నిజంగా ఆచరణలో ఇంత బాగా జరుగుతుందని నేను గమనించడం జరిగింది. బయట వేరే పార్టీల్లో ఉన్నప్పుడు దేశం కోసం, ధర్మం కోసం అని బీజేపీ చెప్తుంటే చాలా మంది ఎద్దేవా చేసేవాళ్ళు. కానీ ఎద్దేవా చేయడం కాదు, ఒకసారి నిజంగా వచ్చి పార్టీ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది. అందుకనే ఈరోజు బీజేపీ ఈ దేశంలో కూటమి పార్టీలతో కలిపి 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని? లడక్ అనే కేంద్ర పాలితం తీసేస్తే 28 రాష్ట్రాలే ఉన్నాయి. మరి 28 రాష్ట్రాల్లో ఈ భావజాలం ఎంత బలంగా ఉందనే దానికి సజీవ సాక్ష్యం 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం. దాంట్లో నేరుగా బీజేపీ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మోడీ గారు ఏమంటారు? సబ్కే సాత్ సబ్కా వికాస్. మిగతా పార్టీలు ఏమంటాయి? నా మైనారిటీలు, నా ఎస్సీలు, నా బీసీలు, ఈ విధంగా వర్గీకరణ చేసి హిందువుల్ని విభజించి మైనారిటీలని బుజ్జగించి ఇంకో కొన్ని వర్గాలను కలుపుకొని, అంటే హిందువుల దగ్గరికి వచ్చేటప్పుడు క్యాస్ట్ కావాలి, మిగతా వాళ్ళందరికీ ఆ మతాలు కావాలి. ఇవన్నీ కలిపేసి ఎలాగో మనకు చరిష్మా ఉంది, మన దగ్గర డబ్బు ఉంది, మనకు కొంత సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది, పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారు, మనం గెలిచేద్దామనే కాంప్రమైజ్ ధోరణిలో కరప్ట్ పాలిటిక్స్ ఏదైతే చేస్తున్నారో దానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వన్స్ బీజేపీలో చేరినందుకు గర్వపడుతూ, బీజేపీలో అవకాశం ఇచ్చినందుకు మా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో బీజేపీకి సమగ్రంగా పనిచేసేదానికి ఇప్పటికే పని మొదలుపెట్టా. ఇప్పటికే 4 జిల్లాలకి మాట్లాడే అవకాశం నాకు పార్టీ ఇచ్చింది. సో ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో బీజేపీ యొక్క సిద్ధాంతాలు, బీజేపీ యొక్క వాల్యూస్, ఎథిక్స్, ఈ దేశభక్తి గురించి బీజేపీకి ఉన్న అంకిత భావం, ఈ బీజేపీ అనే పార్టీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ఎందుకు ఏ విధంగా సేవ చేస్తుంది, నిజంగా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈ రోజున జరుగుతున్న కార్యక్రమాలు అన్నీ కూడా బీజేపీ దేశం కోసం ఏ విధంగా గట్టిగా నిలబడింది, ఎన్ని విధానాల్లో మార్పు తెచ్చింది అనేది కూడా మీరు తెలుసుకుంటే, మీ ద్వారా ప్రజలందరూ తెలుసుకుంటే సంతోషిస్తాను. ఎందుకంటే ఆర్టికల్ 370 కాశ్మీర్లో లిఫ్ట్ చేయడం కానీ, అయోధ్యలో రామ మందిరం కట్టడం కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, కాదు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, లేకపోతే ప్రతి ఒక్కటి ఆయుష్మాన్ భారత్ కానీ, లేకపోతే పిఎం కిసాన్ యోజన కానీ, అంత్యోదయ స్కీమ్ ద్వారా ప్రతి పేదవాడికి రేషన్ ఉచితంగా ఇవ్వడం కానీ, అనేక కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకి అభివృద్ధి పదంలో నడిపిస్తూ దేశం యొక్క సమగ్రతను కాపాడుతూ దేశం కోసం నిలబడ్డ ఈ పార్టీ చేస్తున్న రాజకీయానికి మించి దేశ సేవ నాలుదీన్ని ఈ రోజున 2014లో మోడీ గారు పగ్గాలు చేపట్టేటప్పటికి దేశ ఆర్థిక పరిస్థితి ప్రకారం ప్రామాణికంగా తీసుకుంటే ప్రపంచ దేశాల్లో 10వ స్థానంలో ఆర్థికంగా భారతదేశం ఉంది. ఈ రోజున 2025 మనం ఏప్రిల్లో ఉన్నాం, మేలో ఉన్నాం. సో ఖచ్చితంగా ఇప్పటికే ఇది 5వ స్థానంలో ఉంది ప్రపంచంలో. 5వ స్థానంలో ఉండడం 10 సంవత్సరాల్లోనే సాధ్యం అవడంతో పాటు 2025 ఆఖరికల్లా 4వ స్థానానికి రాబోతున్నాం మనం.
4వ స్థానానికి రావడంతో పాటు 2027కి 3వ ప్రపంచ ఆర్థిక శక్తిగా 3వ స్థానంలోకి మనం రాబోతున్నాం. సో దీనికి ఎంత విజన్ ఉండాలి, డిఫెన్స్ పరంగా తీసుకున్న మార్పులు, దేశ రక్షణ కోసం సమగ్రంగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, మోడర్నైజేషన్ వైపు పరిగెడుతున్న రైల్వేలు, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఇవి 1 కాదు 2 కాదు, అన్ని రంగాల్లో బీజేపీ ముందుంది. ఖచ్చితంగా కూడా బీజేపీకి సభ్యుడినైనందుకు ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఇచ్చే ఏ బాధ్యత అయినా తీసుకుని ఖచ్చితంగా గొప్పగా బీజేపీ సిద్ధాంతాలను ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను.